పవన్ రాజమండ్రి టూర్ తర్వాత రూరల్ నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్కు తెరలేచింది. ఈ ఫైట్ ఇలా జరుగుతున్న వేళ బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్తో మరింత హీట్ పెరిగింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీట్ టీడీపీ కంచుకోటలో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ప్రభంజనంగా వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి. అక్కడి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా రాజమండ్రి సీటుపై రెండు పార్టీల నేతలు కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. జనసేనకే రాజమండ్రి రూరల్ పవన్ చెప్పారంటున్న దుర్గేష్ అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ తర్వాత సీన్ మారిపోయింది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అని పవన్ క్లారిటీ ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. తనను ఇక్కడి నుంచే పోటీ చేయమని పవన్ ఆదేశించారంటున్నారు. ఈ విషయంపై టీడీపీ అధిష్టానంతో పవన్ మాట్లాడారని తాము భావిస్తున్నామంటున్నారు జనసేన నేతలు. ఇక జనసేన టీడీపీ మధ్య పీఠముడిలా మారిన రాజమండ్రి రూరల్ సీట్పై తాజాగా బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. రూరల్ సీట్పై జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అన్నారు ఆయన. చంద్రబాబు ఆదేశాలతో ఖచ్చితంగా రూరల్ సీట్ నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు బుచ్చయ్య. ఆగేదే లేదంటున్న కందుల దుర్గేష్, తగ్గేదే లేదంటున్న గోరంట్ల బుచ్చయ్య. దీంతో రాజమండ్రి రూరల్లో పోటీ చేసేది జనసేన టీడీపీనా, బరిలో నిలిచేది బుచ్చయ్య దుర్గేష? ఇప్పుడు ఈ సందేహాలతో టీడీపీ కేడర్ సతమతమవుపోతుంది. ఇక తన సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు చంద్రబాబును కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు బుచ్చయ్య. అసలు గోరంట్లకు తెలిసే ఇదంతా జరుగుతుందా? ఆయనకు టీడీపీ హైకమాండ్ నుంచి క్లారిటీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కేడర్లో కలుగుతున్నాయి. పవన్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్ చెప్పడం సైకిల్ సైన్యంలో కలవరాన్ని మరింత పెంచింది. ఇక బుచ్చయ్య ట్వీట్ తర్వాత సీటు ఫైట్ మరింత వేడెక్కింది. ఇప్పుడు బుచ్చయ్య ముందున్న దారేంటి అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.